నేను మీ లవ్ గురువుని. మనం కూడా 2 నిమిషాలు ధ్యానం చేస్తా ఇప్పటివరకు చెప్పుకునే మాటలు చెప్పుకుందామా? చలో. ఏ ఎవర్రా అది ముద్దులు పెట్టుకుంటుంది? ఓ శివన్ ప్రియాంక గారు మీరా? సారీ డిస్టర్బ్. ఆపదు కానీ మీరు పెట్టుకోవడం కావాలి, మీకు అది కాపీ రైట్ ఉంది. నాయనలారా మనం కంటిన్యూ చేద్దాం. ఎవడరా అది గురకబడుతుంది? ఓ వాసంతి గారు వాళ్ళు మీరా? పాప కింద పడుకుంటున్నారు కదా. కానీ మేము కానిస్తాం. నాయనలారా మీరు కూడా మీ ఈగోల్ని పక్కన పెట్టి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారా? ఇక మొదలెడదామా? ఇది పెట్టుకుంటే మొదలు పెట్టాలి కదా. పరబ్రహ్మం గారు లైకులు కొట్టడం పూర్తయితే ఇంక మొదలు పెడదామా? లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరే నాకన్నా ఎక్కువ లెక్కి చెప్పాలంటే ఎప్పుడో నేను సాయంత్రం కర్ణుడి కవచకొండలాలు ధరించినట్టు ఇది ధరించా. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇప్పే అవకాశం రాలా. దురంధర్ మూవీ అయితే బయటికి వెళ్ళాం, వర్షంలో ఇరుక్కున్నాం. దురంధర్ మూవీ దాని తర్వాత ఇంటికి వచ్చి రివ్యూ చేసి మళ్ళీ బయటికి వెళ్ళి తినడానికి వెళ్ళి అక్కడెక్కడ ఇరుక్కున్నాం. దాని తర్వాత నుంచి కంటిన్యూగా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా యూబీఎస్, దాని తర్వాత ఇంటికి రాగానే ఈ ఎపిసోడ్ చూడటం, దీని రివ్యూ, అలా సరిపోయిందనమాట. సో మీరు ఏం చేయాలంటే లైక్ చేయండి మర్చిపోకుండా. ఎంత లేదు, ఒక 2000 లైక్లు వస్తాయి చాలు. చూస్తున్నారు, లైక్ చేయట్లా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా మా ఆవిడని అడిగా, ఇదే ఒకవేళ మన చివరి రోజు అయితే నేను ఏం చెప్తానని చెప్పి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అడిగితే మా ఆవిడ సింపుల్గా అసలు ఉండవు కదా నా దగ్గర అంది. నేను షాక్. అరే నేను ఎక్కడికి వెళ్ళిపోతానండి, నువ్వు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోతావు కదా అనగానే, ఓ దట్టా ఐ థింక్ వాట్ అనుకున్నా. ఇదేంది నా తెలియని కనిపెట్టేసిందా అని చెప్పి కాసేపు కంగారు పడ్డా. ఓకే, ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు గురువు గారికి, అంటే నాకు కాదు మీకు కాదు, మా గురువులకే గురువు, లవ్ గురువు గారు, గురువులకే గురువు మన లవ్ గురువు గారికి చిన్న విన్నపం. గురువు గారు అంతా బాగుంది కానీ మధ్య మధ్యలో క్రింజ్ ఎపిసోడ్లతో సహా ఆ మ్యూజిక్లు ఏంటండి? మీకు ఎంత రైట్స్ ఉంటే మాత్రం సెకండ్కి ఒకసారి మ్యూజిక్ వేసి కనీసం వాళ్ళు మాట్లాడే మాటలు కూడా డామినేట్ చేసేలాగా మ్యూజిక్ వేసి మాకేదో హింట్ ఇస్తున్నట్టు ఉంది, ఇక్కడేం లేదు మీరు ఫార్వర్డ్ చేసుకోండి అని. దయచేసి ఆ మ్యూజిక్ లాపేయండి సార్. ఆల్రెడీ ఎపిసోడ్స్ ఎడిట్ చేసి ఉంటే రీఎడిట్ చేసైనా సరే ఆ మ్యూజిక్ లాపేయండి సార్. బాగాలేదు సార్, రియాలిటీ అన్న ఫీలింగ్ రావట్లేదు సార్, ప్లీజ్. సిన్సియర్ రిక్వెస్ట్. నాకే కాదు మా ఆడియన్స్కి కూడా నాకు తెలిసి అనిపిస్తూ ఉంటుంది. మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. విషయం నాకే అనిపిస్తుందా మీకు కూడా అనిపిస్తుందా అని చెప్పి అది చేయండి. సరే, ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం, బాగుంటుంది. ఎందుకంటే నిన్న ఎపిసోడ్ అలా ఉంది, మరి బాగున్నాయి. దీనికన్నా నిన్నటి ఎపిసోడ్ కన్నా కూడా ముందు ఎపిసోడ్స్ కొంచెం పర్లేదు. నిన్నటి ఎపిసోడ్ నాకు కొద్దిగా అనిపించింది. సో మా ఆవిడకి ఒకలా అనిపించింది. అలా అంటే ఈరోజు లాస్ట్ రోజు అయితే ఏంటని నేను క్వశ్చన్ అడిగినప్పుడు గురువు గారు అనిపించినప్పుడు నాకు అలా అనిపించింది, హరీష్ గారికి ఒకలా అనిపించింది, మీకు ఒకలా అనిపించింది. మొత్తం మాట్లాడదాం ఎవరెవరికి ఎందుకు అలా అనిపించింది ఏంటి అని చెప్పి. సో మహేష్ అండ్ శాండ్రా గారు వాళ్ళు ఏదో అలా మాట్లాడకుండా మహేష్ గారు ఏమంటున్నారంటే, కోపంలో కూడా ఎవరిని, శాండ్రా గారిని, అంటే వాళ్ళ వైఫే లేండి, కోపంలో కూడా ఎలారా నన్న ఇంత అందంగా ఉంటావు అన్నారు. నాకు అది విధంగా చాలు, ఇది చాలు, మహేష్ అన్న బతికేస్తాడు చాలు. శాండ్రా గారు నవ్వేశారు. ఆ మాత్రం ఫ్లట్టింగ్ స్కిల్స్ ఉంటే చాలు మాస్టర్, అయిపోయింది ఇంకా మ్యాటర్ ఓవర్. మహేష్ అండ్ శాండ్రా గారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ చుట్టాలు ఎలా ఫీల్ అవుతున్నారు తెలియదు కానీ ఇలాంటిది అనుభూతిని దొరికినప్పుడు మాత్రం నేను వాళ్ళకన్నా ఎక్కువగా ఫీల్ అవుతున్నాను. అమ్మయ్య అనిపిస్తుంది నాకు అలా అనిపించింది. చాలు, ఆవిడ నవ్వటం, ఆయన అలా అంటాం చాలు, పర్లేదు. మనం కంగారు పడి భయపడాల్సినంత ఇదేం లేదు. ఐఎమ్ హ్యాపీ. దాని తర్వాత సోనియా అండ్ సిద్ధు, అమ్మ వీళ్ళది ఒక లోకం మామ. ఈ లేదు వేరే ట్యాంజెంట్లో ఉంటారు వీళ్ళు. మాట్లాడేప్పుడు కరెక్ట్గానే మాట్లాడతారు. ముద్దులు, వీళ్ళ ముచ్చట్లు, వీళ్ళ హగ్గులు, వీళ్ళ గొడవలు, వీళ్ళ సపరేట్ నడుస్తుంటుంది. వీళ్ళు ఎక్కువ స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువ ఇస్తున్నారు వీళ్ళకి. గమనించారా? అది ఒకటి ఉంది ఆ స్విమ్మింగ్ పూల్లో, అది అన్నీ అలాంటివన్నీ కొద్దిగా కట్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే తీసుకోలేరు మన వాళ్ళు, ఇంకా అంత అప్డేట్ అవ్వలేదు మేము అందరం. అంటే ఓల్డ్ స్కూల్ వాళ్ళం. కొద్దిగా అవన్నీ కట్ చేసి నెమ్మదిగా అలవాటు చేయండి. ఒకేసారి ఎక్కిచ్చేద్దు, తీసుకోలేము. వాళ్ళు ఇచ్చినా కూడా మీరు తీసుకున్నా కూడా మేము తీసుకోలేము. అవి కొద్దిగా కట్ చేసుకోండి మా కోసం. అలాగే ఒక 3 హగ్గులు 2 ముద్దులు లిమిట్ ఏదైనా పెట్టి టెలికాస్ట్ చేయండి. మరి ఓవర్ అయిపోయినా కూడా మళ్ళీ అదో పెద్ద తలకానికి అయిపోద్ది. సరే, సోనియా అండ్ సిద్ధు వాళ్ళ సాగుతుంది. అయితే వీళ్ళందరూ అంజలి, పవన్ వీళ్ళతో కలిసి ఏం మాట్లాడుకుంటున్నారంటే, మహేష్ అండ్ శాండ్రా గారి కోసం మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు ఎప్పుడు ఉండరు, మనం మాట్లాడుకుంటుంటే వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళిద్దరూ సపరేట్గా ఉంటారని చెప్పి నిన్న కూడా మాట్లాడుకున్నాం కదా, మహేష్ అండ్ శాండ్రా గారు సపరేట్గా ఉంటున్నారు అని వాళ్ళ కోసం మాట్లాడుకున్నారు. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ వాసంతి కోసం, ఆ పేరు కోసం ఏం మాట్లాడుకున్నారు అంటే, కళ్యాణ్ దాంతో తప్ప అందరు, నేను అనట్లేదు మామ వాళ్ళు వీళ్ళని వాళ్ళు అనుకున్నారు. సో వాసంతి గారితో తప్పితే అందరితో ఉంటున్నారని.
అసలు మీ జట్ల ప్రాబ్లం ఏంటండి నాకు అర్థం కాదు. మహేష్ అండ్ శాండ్రా వాళ్ళల్లో వాళ్ళు ఉంటే ప్రాబ్లం మీకు, వాసంతి గారు అండ్ కళ్యాణ్ గారు వాళ్ళల్లో వాళ్ళు లేకుండా విడిగా ఉంటే ప్రాబ్లం మీకు. నాకు ఎందుకు అసలు ఇరుగు పొరుగు గురించి అని అంతేలేండి. మన ఇరుగు పొరుగు కావాలి కదా, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని తెలియాలి కదా, తెలిస్తేనే మనకు బాగుంటుంది. అమ్మయ్యా వాళ్ళు విడిపోయి ఉన్నారా చాలు హ్యాపీ, వాళ్ళు సంతోషంగా లేకపోతే మనకు కూడా ఓకే, మనం సంతోషంగా లేకపోతే బాధ లేదు, వాళ్ళు లేకపోతే మాత్రం మనం హ్యాపీయే, అలా ఉంటుంది. సో వారి గురించి మాట్లాడుకుంటారు. నెక్స్ట్ వాసంతి గారు అండ్ కళ్యాణ్ గారు వాళ్ళు పక్కన కూర్చొని సో వీళ్ళందరూ ఎక్కించిన మాటలు, అదే చెప్పిన మాటలు, ఎక్కించిన మాటలు కాదు చెప్పిన మాటలు తీసుకెళ్ళి కళ్యాణ్ గారు చెప్తున్నారు వాసంతి గారు ఏమని. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళందరూ ఏమంటున్నారంటే నువ్వు వేరే వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నావు అని చెప్తున్నారు. నేను అనట్లా, వాళ్ళు అంజలి గారు వాళ్ళు సోనియా వాళ్ళు అంటున్నారు ఆయన చెప్తున్నారు. బయట అయినా సరే నువ్వు అంతే అనుకో, నువ్వు అలాగే తిరుగుతూ ఉంటావు కదా, నేను కాదంటాం లేదు, బట్ కానీ వాళ్ళు అంటున్నారు అనగానే కళ్యాణ్ ఏమో అర్థం చేసుకో, నీకు తెలుసు కదా నేనేంటి అన్నది అనగానే వాసంతి గారు కంటెస్టెంట్స్ నాకు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు వాళ్ళు చెప్తున్నారు. అంటే కళ్యాణ్ ఏమంటాడంటే మనం ఎప్పుడు కపుల్లా బిహేవ్ చేయం, అవసరం ఉంటే ఉంటాం లేదంటే లేదు అని. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నారని చెప్పి వాసంతి గారు వచ్చి కళ్యాణ్కి చెప్తున్నారు, అరే నువ్వు నాతో ఉండట్లేదని చెప్పి వాళ్ళు అంటున్నారు, బట్ నాకు తెలుసు నువ్వు బయట కూడా ఇంతే ఎక్కువ ఉంటావు అని చెప్పి. కళ్యాణ్ ఉన్నాడు కపుల్గా మనం ఉండాల్సిన చోట కపుల్గా ఉంటాం, అదర్వైజ్ మన డిపెండెన్స్ లేనప్పుడు విడిగా ఉంటాం. ఇప్పుడు కళ్యాణ్ అలా ఉంటాడు అని చెప్పి వాసంతి గారికి తెలిసినప్పుడు మళ్ళీ వీళ్ళు చెప్పినప్పుడు వచ్చి మళ్ళీ నేను చెప్పేదండి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకే చెప్పాలి కదా, ఏంటి మీ ఆయన నీతో ఉండట్లేదంటే మా ఆయన అంతేనే, అవసరం ఉంటే ఉంటాడు లేదంటే తన లోకంలో తను ఉంటాడు, తన పర్సనాలిటీ అంతే, అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ దట్, సింపుల్. ఒకవేళ మీకు అందులో ఇష్యూ ఉంటే మీరు ఆల్రెడీ డిస్కస్ చేసి ఉండాలి. ఒకవేళ ఇప్పుడు ఇష్యూ అనిపిస్తే వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని కాకుండా మీకు అనిపిస్తుంది అన్నట్టు డిస్కస్ చేయాలి. మనకు లెర్నింగ్ ఇది. వీళ్ళు చెప్తే అలా కాదు, మనకు అనిపించాలి. వీళ్ళు చెప్పిన తర్వాత పోనీ మనకు అనిపించింది అనుకోండి, అప్పుడు మనకు అనిపిస్తుందని చెప్పాలి, మళ్ళీ వాళ్ళ మీద తిట్టేయకూడదు. అర్థమైందా? మొగుడు పిల్లలకి అర్థమై ఉంటుంది, పెళ్లి కాని వాళ్ళు అర్థం చేసుకుని ట్రై చేయండి. ఒకవేళ ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా పెళ్ళాక మీకు అర్థమైపోద్ది, వెంటనే ఇమీడియట్గా అర్థమైపోద్ది. ఒక 2 గొడవలు అయిన తర్వాత ఓకే ఆ రోజు టాప్ న్యూస్ ఛానల్లో ఆ గురువు గారు చెప్పింది ఇదేనా అని చెప్పి అప్పుడు అర్థమవుతుంది, అదన్నమాట సంగతి. సో అలా వీళ్ళిద్దరు కొద్దిగా ముద్దు ముచ్చట్లు గిల్లి గజ్జేలు వీళ్ళది ఒకలాగా సాగుతుంది. నెక్స్ట్ కళ్యాణ్ అంటాడు అనమాట, నువ్వేమన్నావు వాళ్ళు ఎలా అంటే నువ్వు చెప్పలేదా అన్నట్టు, సో చెప్పాలి కదా మన కంపాటిబిలిటీ ఏంటి అనేది అది చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ హరీష్ గారు అండ్ హరిత గారు వీళ్ళు సపరేట్ నడుస్తూ ఉంది. హరీష్ గారు నాకు అసలు ఈ డిస్కషనే అంటే ముందు వెనక ఏముందో తెలియదు కానీ మనకు చూపించినంత వరకు ఎందుకు అని అంత అవసరం ఏముందని. ఈ షోలో పరిచయం అయ్యి నీకు హ్యాండ్సమ్గా ఎవరైనా అంటే హగ్ చేసుకుంటావా? హరిత గారు అడుగుతున్నారు, ఎవరైనా హ్యాండ్సమ్గా ఉంటే నాకు అని. ఎందుకు సార్ ఈ క్వశ్చన్ నాకు అర్థం కాలా, ఎందుకు చేసుకుంటారు? ఇప్పుడు హగ్గులో చాలా రకాలు ఉంటాయి సార్, చెప్తున్నా అంటే మీరు పెద్దోళ్ళే, అంటే నేను ఢిల్లీలో ఆఫీస్లో వర్క్ చేస్తాను కాబట్టి జనరల్గా కొంతమంది బాగా క్లోజ్ అయిన వాళ్ళతో మార్నింగ్ వచ్చినప్పుడు మేము జస్ట్ ఒక హగ్ ఉంటుంది, హాయ్ గుడ్ మార్నింగ్ అన్నట్టు, కొద్దిగా అంటే ఎక్కువ ఇయర్స్ వర్క్ చేసిన వాళ్ళం మళ్ళీ ర్యాపో ఉంది కాబట్టి అది ప్రొఫెషనల్గా ఒక హగ్. నెక్స్ట్ ప్రేమగా బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ ఫ్రెండ్స్ బాండ్ అదొక హగ్ ఉంటుంది. ఇంకో హగ్ ఉంటుంది అది 3వ రకం కామిస్ట్రీ టైప్ ఉంటాయి చూసారా, ఆ హగ్గులు వేరే, అది వేరే. సో ప్రతి హగ్గు మనం గుచ్చి లేదంటే మనం వేరే రకంగా చూసి హగ్గులు ఉండవు, అలా ఉంటాయి అనమాట. ఈవెన్ ఇంక్లూడింగ్ బాడీ టచ్ ఏదైనా సరే, ఈవెన్ షేక్ హ్యాండ్తో కలిపి ఆ కామిస్ట్ షేక్ హ్యాండ్లో ఉంటే మామూలు ప్రొఫెషనల్ షేక్ హ్యాండ్స్ ఉంటాయి. అర్థమవుతుంది కదా, అమ్మాయిలకి బాగా అర్థమవుతుంది, ఇలాంటి వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు కాబట్టి. అబ్బాయిలకి అర్థం కాకుండా ఎందుకు ఉంటుంది, ఇలాంటి మన వాళ్ళు చేసి ఉంటారు కాబట్టి. సో అందరికీ తెలుస్తుంది. అయితే హరీష్ గారు అలా అంటే నాకు అర్థం కాలే, చేసుకోను అన్నారు. అయితే ఎందుకు చేసుకోవు అంటే నా కట్టుబాట్లు అన్నారు, అన్నారు. అంటే హరీష్ గారు ఏమంటారంటే నా లెక్క ఏంటంటే నువ్వు నాలో సగభాగం అర్ధనారీశ్వరుల్లో ఉంటున్నా నేను, అంటే నాలో సగభాగం ఇచ్చి మన ఇద్దరం అలా ఉంటున్నాము, నేను వేరే వాళ్ళని హక్ చేసుకోవద్దు. ఎవరు ఇప్పుడు మిమ్మల్ని హక్ చేసుకోమని వెంటబడుతున్నారు నాకు అర్థం కాలా, ఐ వాంట్ టు నో. సరే టాస్క్లో 100 కోట్లు ఇచ్చినా కూడా నేను అలా చేయనని చెప్తున్నారు. అసలు ఎక్కడొచ్చింది ఈ టాపిక్ ఏంటి, మనమేమైనా మిస్ అయ్యామా లేదా వీళ్ళు ర్యాండమ్గా మాట్లాడుకున్నారా? ర్యాండమ్గా మాట్లాడుకుంటే ఇదేం చెత్త టాపిక్, ఇంకేం దొరకలేదా? సో 100 కోట్లు ఇచ్చినా కూడా నేను చేయను, నాలో టెంప్టేషన్ కానీ చలనం కానీ వచ్చేది కాదు. అసలు అవసరం లేని మాటలు కమ్మా ఇది, మళ్ళీ మనమాట అది సంగతి. ఈ షో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ బట్ మ్యాట్ ఫర్ మనీ కాదు అది అని చెప్పి అక్కడ ఏదైనా షో పెట్టి ఇంకో నువ్వు వేరే వాళ్ళకి వెళ్ళి హగ్ ఇయ్యి నీకు ఇట్లా ఒక 10 పాయింట్లు ఇస్తారు, 20 పాయింట్లు ఇస్తామంటే పోనీ అనుకోవచ్చు. అలా ఎవ్వరు ఏ పార్ట్నర్ కూడా అలా పెడితే వేరే వాళ్ళకి వెళ్ళి హగ్ ఇచ్చి అలా చెయ్యరు. ఇది పార్ట్నర్ షో, పార్ట్నర్స్తో ఉన్నారు, విడిగా ఉన్నా కూడా కమిటెడ్ అయిన వాళ్ళు అలా చేయరు. సింగిల్స్ ఏమైనా కొన్ని హిందీ షోస్లో అలాంటి చేస్తారు కానీ కమిటెడ్ వాళ్ళు ఎందుకు చేసుకుంటారు ఏంటో.
షో గెలవచ్చు గెలవకపోవచ్చు, బట్ వాటే కపుల్ రా అనుకోవాలి, చరిత్రలో గుర్తుండిపోవాలి అని చెప్పి. చరిత్రలో గుర్తుండిపోవాలి అంటే చరిత్రలో గుర్తుండిపోయేలాగా మాటలు మాట్లాడాలి, చరిత్రలో గుర్తుండిపోయేలాగా ఆటలాడాలి, చరిత్రలో గుర్తుండిపోయేలాగా మీ ఇద్దరి మధ్య అన్యోన్యత కనిపించాలి. కానీ నాట్ సమ్ దీస్ కైండ్ ఆఫ్ షిటీ టాపిక్స్. ఈ అవసరం లేదు అసలు. నెక్స్ట్ ఆ మైక్ తర్వాత అన్ని ఇమీడియట్గా సీరియస్ అయ్యారు. ఆ మైక్ సరిగ్గా హెయిర్ వస్తుందనో లేదంటే జర్కిన్ తీస్తున్నప్పుడు సౌండ్ వస్తుందనో దాని మీద కొద్దిగా చిరాకు పడ్డారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళే నవ్వుకున్నారు. నేను సౌండ్ రాకుండా వేసుకున్నాను కానీ ఆవిడే నవ్వారు. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏం చేసినా సరే చివరికి మీరు నవ్వితే నాకు హ్యాపీ, అందరికీ హ్యాపీ, ఏ గోలా లేదు. దాని తర్వాత వచ్చాడయ్యా స్వామి, లవ్ గురు వచ్చాడు. మోస్ట్ క్రింజ్ పార్ట్ ఉంటే ఈ షోలో, సారీ టు సే, దట్ ఈస్ లవ్ గురు. స్టార్టింగ్లో కొత్తగా చూసే వాళ్ళకి నన్ను చూడగానే ఎట్ట అనిపిస్తుంది, ఏవుడు రైడు చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత క్రింజ్గా మాట్లాడుతున్నాడు, లవ్ గురు అంటున్నాడు, కళ్ళు మూసుకోమన్నాడు, ధ్యానం అంటున్నాడు, బుద్ధ అంటాడు, అలా అనిపిస్తుంది కదా. సేమ్ అది అందుకే చేశాను నేను. ఎవరికైతే కొత్తగా కనిపించిందో ఈ షో చూస్తున్నాడు, ఈ లవ్ గురించి చూస్తున్నాడు, నాకు అట్ట క్రింజ్గా. నాట్ అబౌట్ వాయిస్, మాటలే, వాయిస్ తీసి పక్కన పెట్టండి, ఆ మాటలు. నేను మీ ప్రేమ గురువుని. నేను చిన్నప్పుడు సారీ టు కంపారిజన్, ఓం నమ శివ డీడీలో చూసేవాళ్ళం. నేను ఓంకారాన్ని అని స్టార్ట్ అయ్యేది అనమాట. అది ఎంత నాలో అది స్టార్ట్ అవగానే ఒక గూస్ బంప్స్లో వచ్చి అలా వచ్చేది. ఇప్పుడు ఇది నేను ఈ ప్రేమ, ఏంది ఇది, ఏంటో మీకోసం మళ్ళీ వచ్చేసా. నువ్వు ఎక్కడికి వెళ్ళావనయ్యా మళ్ళీ రావడానికి, ఆడియోలో పెట్టి ప్లే చేసేదే కదా మరీ. కానీ ఓకే సారీ, గర్ల్ ఫ్రెండ్ తేన బయటికి వెళ్ళారేమో లవ్ గురువు గారు. మామూలు గురువు గారు బిజీగా ఉండటం వల్ల మాట్లాడుకునే సమయం, అంటే జనరల్గా పేర్స్ అందరూ బిజీగా ఉండటం వల్ల మీకు మాట్లాడే సమయం తక్కువ ఉంటుంది. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారంటే బ్యూటిఫుల్ మెమరీస్ని క్రియేట్ చేసుకోవడానికి వచ్చారు. కాబట్టి ఈ సమయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుకోవడానికి మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాం అన్నారు. కంగారు పడకండి, ఎక్కడికి వెళ్ళి రూమ్కి వెళ్ళి అలా కాదు, ఇక్కడ మాట్లాడుకోవడానికి. ముందుగా మీరు మీ పార్ట్నర్స్ చేయబట్టుకొని కళ్ళు మూసుకోండి. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పింది ఇదే. ముందుగా మీ పార్ట్నర్స్ చేయబట్టుకొని కళ్ళు మూసుకోండి అనగానే శివ గారు ప్రియాంక గారికి హగ్గో కిస్ ఏదో ఇచ్చారు. నాకు లేట్రా బాబు, పార్ట్నర్ టైలర్ ఆపండి ఎవరైనా అని అనాల్సి వస్తుందేమో అన్నట్టుంది. అన్యోన్యంగా ఉన్నారు కాబట్టి ఓకే, క్యూట్గా ఉన్నారు కాబట్టి. నెక్స్ట్, ఎన్నో విషయాలు చెప్పాలనుకొని ఉంటారు కానీ చెప్పే అవకాశం మీకు వచ్చి ఉండకపోవచ్చు. ఏంటి సార్, ఒక్కొక్కరికి 3-4 సంవత్సరాలు మినిమం రిలేషన్షిప్ ఉంది, ఇంకేం చెప్పుకోకుండా ఉంటుంటారు. ఆ సిచ్యువేషన్లో అయితే చెప్తారులేండి, ఉన్నట్టేమో కొన్ని. ముఖ్యంగా అబ్బాయిలు మీకే ఆ ఛాన్స్. ఎందుకు సార్, ఎందుకు మేమేం చేసామని మేమే చెప్పలేదని మీరు ఎట్టా చెప్తారు? అమ్మాయిలు అన్నీ చెప్పేసరికి మీరు ఎట్టా చెప్తారు? లవ్ గురువు గారు, డిస్క్రిమినేషన్ ఇది. సో అదనమాట సంగతి. సో మై డియర్ జెంటిల్మెన్, ఒకవేళ మీకు ఆఖరి రోజు అయితే, ఆఖరి రోజు ఏంటి, భూమి మీద ఆఖరి రోజా, షోలో ఆఖరి రోజా, రిలేషన్షిప్లో ఆఖరి రోజా, ఏంది అది ఇవ్వాలి కదా, ఇవ్వాలా. సో భూమి మీద ఆఖరి రోజనే. ఆఖరి రోజు అయితే మీ పార్ట్నర్తో ఏం చెప్పాలనుకుంటున్నారో ఆఖరి మాట చెప్పండి, నేను వినాలనుకుంటున్నాను అని చెప్పి అందరి ముందు చెప్పమని. సో ఈయన అలా చెప్పంగానే నాకేమి పెద్ద అనిపించలే. అంటే ఇప్పుడు నేను అంత షోలో కూర్చుంటే ఓకే ఆఖరి మాట చెప్పాలని మనం జనరల్గా అనుకుంటాం కదా, మామ ఇదే నీ చివరి రోజు అయితే నువ్వేం పీక్తావు అని, మామ నేను ఆడికి పోతా ఇడికి పోతా, వాళ్ళని కలుస్తే వీళ్ళని కలుస్తావు, మామ నువ్వు అదృష్టం అయిపోతే ఏం చేస్తావు అని అలా అడుగుతాం కదా. అలాగే అనిపించింది నాకు. బట్ నాకు అలా అనిపించింది, నా పర్సనాలిటీ డిఫరెంట్. హరీష్ గారికి ఇంకోలా అనిపించుండొచ్చు. హరీష్ గారు అక్కడే ఇదేం క్వశ్చన్, ఇలాంటివి అడగద్దు, ఇలాంటివి చెప్పొద్దు అని చెప్పుంటే బాగుండేది. లేదు జరుగుతున్న తర్వాత అనిపించినా కూడా దాన్ని చెప్పే విధానం ఒకలా ఉంటుంది, నేను చెప్తా. దీంతో ఇక్కడ ఏం స్టార్ట్ చేశానంటే నటరాజ్ మాస్టర్తో స్టార్ట్ చేశారు. నటరాజ్ మాస్టర్ గారితో స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఏంటో మొదలుపెట్టాను నేను. దాని తర్వాత నుంచి సారీ టు సే స్కిప్ కొట్టేస్తాను. నా వల్ల కాలా అది, అంటే మరీ అది తీసుకోలేకపోయాను నేను. అంటే ఎవరైనా ఫ్యాన్స్ ఉండింటే నటరాజ్ మాస్టర్నే కాదు, నేను అందరివి ఇట్ట ఫార్వర్డ్ కొట్టుకుంటూ వెళ్తుంటే సడన్గా సీరియస్ మ్యూజిక్ వచ్చింది, ఢా అని. ఏదో మిస్ అయిపోయి అమ్మో ఏదో మిస్ అయిపోయి టప్ 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 వెనక పెట్టంగానే ఏమొచ్చిందంటే అంజలి గారు నీతు గారు నుంచున్నారు. వీళ్ళేంది ఇద్దరు నుంచున్నారు, ఏంది ఇక్కడ సీరియస్ మ్యూజిక్ ఎందుకు వచ్చిందని ఆపంగానే మేము నెక్స్ట్ మా ఇద్దరు ఏదో షేర్ చేసుకోవాలి అని చెప్పి, అంటే వాళ్ళిద్దరూ విడిపోయారు కదా ఆ బీబీ జోడీ గొడవలతో, ఆ నీతోనే డ్యాన్స్ గొడవలతో. సో మేము చెప్పుకోవాలని. ఇక్కడ కళ్యాణ్ ఉంటాడంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ అక్క తర్వాత చెప్పొచ్చు కదా, ఫీల్ మిస్ అవుతా ఉంది అంటే మేము కొద్దిగా ప్రిపేర్ అయ్యాము, ఓ ఫ్లోలో ఉన్నాము, మీరు ఇప్పుడు దాన్ని కామెడీ చేస్తే ఆ మ్యూజిక్, ఆ ఫీలు, ఆ లవ్ గురు, ఆ అట్మాస్ఫియర్ మొత్తం మిస్ అయిపోద్ది అని అన్నాడు. కరెక్టే అన్నాడు. వాళ్ళు చెప్పేసుకున్నారు, అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా చేయాలిగా, మేము చెప్పేసాం అయిపోయిందంటే అట్టాగా కదా. నేను రాసిన ఎగ్జామ్ అయిపోయింది, అందరూ పేపర్ లాగేసుకునే అయితే రావద్దు, టైం అవ్వాలి, దానికి రావాలి ఆ టైం. ఎందుకు ఇలాంటి కంపారిజన్ చెప్పానంటే ఇలాంటి కంపారిజన్ షోలో వస్తూ ఉంటాయి, కొద్దిగా అటు ఇటుగా ఉన్న కంపారిజన్లు కూడా. అందుకని మీరు అలవాటు చేసుకోండి. నాకు కూడా కొంచెం చెత్తగా ఉన్నా కొత్తగా ఉన్నా అర్థమవుతూ ఉంటుంది.
అయితే అంజలి గారు నెక్స్ట్ వాళ్ళు మీరు ప్రిపేర్ అవుతా ఉండండి అనగా నోకరాజు గారు మీరు సీరియస్గా చెప్పారా ఇదిగా చెప్పారా అంటే దడేలని వచ్చింది కానీ కంక్లూజన్ ఏమి లేదు. వాళ్ళు పక్కా తప్పుకున్నారు. మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ స్టార్ట్ అయ్యి నేనేం చేశాను చెప్పండి, గెస్ చేయండి. ఎగ్జాక్ట్లీ అయ్యో అరే మర్చిపోయాడు నా చిన్నులు గున్నులు కరెక్ట్గా చెప్పారు లైక్ కొట్టారా. ఓ అమ్మా చిన్నులు గిన్నెలు ఎలా మిస్ అయిపోయా. ఇంకోసారి ఈ పనిష్మెంట్ తీసుకుంటాను, 10 సార్లు రాస్తాను మిమ్మల్ని అందరినీ చిన్నులు గున్నులు అన్నందుకు. చిన్నులు గున్నులు మీరు కరెక్ట్గా చెప్పారు. మళ్ళీ ఫార్వర్డ్ చేశాను, మళ్ళీ రెజ్యూమ్ అవగానే మళ్ళీ ఫార్వర్డ్ చేశాను. అలా మళ్ళీ ముందుకెళ్ళగానే మళ్ళీ సీరియస్ మ్యూజిక్ వచ్చింది. రే ఏంద్ర లవ్ సాంగ్స్ తీసుకుని మళ్ళీ సీరియస్ మ్యూజిక్ మళ్ళీ అవి మళ్ళీ వెనక్కి లేదు సీరియస్ మ్యూజిక్ మిస్ ఏంటా అని చెప్పి. అప్పుడు హరీష్ గారు లవ్గురి గారు ఏం చెప్పారంటే, హరీష్ నెక్స్ట్ మీదే బాధ్యత, ఇదో పెద్ద ఇది కొండతల్లి బాధ్యత అంట. హరీష్ గారు లేదు లేదు సార్ సారీ నేను లేని దీనిలో దయచేసి ఏమనుకోకండి, విత్ డ్యూ రెస్పెక్ట్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని. ఆయన కూడా కొద్దిగా నాలాగే డిప్లొమాటిక్గా ఉంటారు. అంటే అనాల్సి నేను ఇస్తారు విత్ డ్యూ రెస్పెక్ట్ అనో లేదంటే ఇలా ఉంటే బాగుండేదనో యాడ్ చేసేస్తారు తెలివితేటలో మామూలుగా కాదు. విత్ డ్యూ రెస్పెక్ట్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి అన్నారు. బాగుంది. సో ఓకే సార్ నాకు ఇది నచ్చలేదు సార్. ఏంటి సార్ చివరి రోజుని ఇమాజిన్ చేసుకోవటం నాకు నచ్చలా, నేను చెయ్యను సార్. మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా కూడా పర్లేదు, అంటే మన పనిష్మెంట్ షో ఫార్మాట్కి వ్యతిరేకంగా వెళ్తారు, పనిష్మెంట్ ఇచ్చినా పర్లేదు, నేను కొంచెం దూరంగా ఉంటా, నాకు ఇలాంటి నచ్చలేదు, లాస్ట్ రోజు ఊహించుకోవడమే నాకు కష్టంగా ఉంది, అసలు మా వైఫ్ నేను అర్ధనారీశ్వరంలో ఉంటాం అట్ట అనుకుంటాం. ఓకే దాన్నినేమి క్రిటిసైజ్ చేయను కరెక్టే. దీని తర్వాత ఏం చేశారంటే అడిగారు కాబట్టి కూర్చున్నా, టాలరేట్ చేయలేకపోతున్నా, లవ్ అనే కాన్సెప్ట్ అంటేనే వచ్చాను నేను, మీరు ఇలా అని చెప్పి మాట్లాడుతున్నారు, గురూజీ అని పిలుస్తున్నా, మీకు చాలా గౌరవిస్తున్నా, బుద్ధున్నోడు ఇలాంటి క్వశ్చన్స్ అడగడు, ఒకవేళ మీరే కనుక నా ముందుంటే లాగిపెట్టి ఒకటి పీకేవాడిని అన్నారు. ఇది ఓవర్. ఆయన తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా నాకు తెలియట్లేదు. తెలిసి చేశారనుకోండి ఓకే డ్యామేజ్కి రెడీగా ఉండాలి, డ్యామేజ్ అవుతుంది. తెలియక చేయకపోతే మాత్రం కష్టం. ఏంటిది, ఒక షోకి వచ్చారు, షోలో ఒక ఫార్మాట్ ఉంది, మీకు ఆ ఫార్మాట్ నచ్చలా, దాని మీద మీకు నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుంది. నేను ఆడను, నేను పాడను, కావాలంటే నన్ను పంపించేయండి, నేను వెళ్ళిపోతాను, వాళ్ళ పనిష్మెంట్ ఏంటి ఏదైనా సరే, అంతేగాని ఎదురుగుంటే లాగి బీక్ కొడతా. మీరెవరు అంటున్నాను నేను. మీరు వాళ్ళ రూల్స్కి వచ్చి ఇక్కడ ఆడుతున్నారు, మీరెందుకు వాళ్ళని కొడతారు? అండ్ అడిగిన దాంట్లో అంత పెద్ద ఇదేం లేదు, జస్ట్ ఇమాజినేషనే. చాలా ఇమాజిన్ చేసుకుంటాం. అండ్ దట్టు మనమేమి ఇది జరగందా అంటే ఎప్పటికైనా జరగాల్సిందే కదా. ఇమాజిన్ చేసుకోవటంలో ఆ మూమెంట్ రావటంలో ఏముంది? సరే మనుషులు డిఫరెంట్గా ఉంటే నేను ఇమాజిన్ చేసుకోలేకపోతున్నానంటే నేను ఆడను సార్ అంటే ఒకలా ఉంటుంది, నీకు లాగిపెట్టి కొడతా ఇవన్నీ ఎందుకు? మీరు ఒక రియాలిటీ షోకి వెళ్ళి వచ్చి నాకు ఎక్కడ ఆశ్చర్యంగా ఉందంటే మీరు అసలు ఏమీ నేర్చుకోలేదు అనిపిస్తుంది నాకు ఇనిషియల్గా హరీష్ గారు ఎలిమినేట్ అయినప్పుడు నాకు చాలా బాధ వేసింది, ఆనెస్ట్గా చెప్తున్నా. నాకేమనిపించిందంటే వీళ్ళు కామనర్స్, వీళ్ళకి సెలబ్రిటీస్ కాదు, వీళ్ళకి సరిగ్గా బాండింగ్స్ లేక హౌస్లో అందరు కలిపి వీళ్ళని తొక్కేసి ఉంటారు అని అనుకున్నా. నా ప్రీవియస్ రివ్యూలు ఎక్కడో ఈ మాట కూడా చెప్పుంటాను నేను అనుకున్నా. కానీ తీరా చూస్తే ఇవన్నీ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళందరికీ సపరేట్, వీళ్ళు సపరేట్గా పెట్టుకున్నారు, వీళ్ళు కార్నర్ చేసుకుంటున్నారు. ఈ కార్నర్ చేసుకోవటం అన్నది గేమ్ కాదు. కార్నర్ అవ్వటం వేరే, కార్నర్ చేసుకోవటం వేరే. కార్నర్ చేసుకుంటున్నారు, దట్టు ఇక్కడ ఆడియన్స్ ఓట్లు అరే పాపరా హరిత గారు అని చెప్పి వేయటానికి లేదు. ఇక్కడ మా చేతిలో ఏముంటుంది, ఆడియన్స్ చేతిలో ఏమీ లేదు. మీరు అక్కడ బాండింగ్స్ చూసుకోవాలి. నచ్చినప్పుడు కూడా చెప్పే విధానం ఒకటి ఉంటుంది, విధానం లేనప్పుడు ఏంది? సో నాకు నచ్చలేదు కన్నా ప్లీజ్ ఇదే మాట ఇలా అంటే అసలు ఆ మాట అంటే నేను ఊహించుకోలేను. తన నోట్ ఏదో వచ్చింది, ఏదో బీప్ ఏదో వేస్తారు, కట్ చేశారు. నేను మాట ఇచ్చి వచ్చా, నేను సీరియస్ అవ్వనని చెప్పి. మీది లాస్ట్ డే అంటే ఎలా ఉంటుంది ఫీలింగ్స్? హరితకి మించింది నాకు షో కాదు ఇది. అంటే మీది లాస్ట్ డే, హరిత లాస్ట్ డే అంటే వాళ్ళకి మించిన షో కాదు నాకు, హరిత గారికి మించిన షో కాదు నాకు ఇది అన్నారు. ఈ మాటలన్నీ వాళ్ళు ఏదైనా పనిష్మెంట్ ఏదైనా చెప్తే బాగుంటుంది, కానీ నాకు నచ్చలేదండి, నేను అలా ఊహించుకోలేను, కష్టం, నాకు మా ఆవిడ అంటే ఇష్టం, మేము అలా ఒకరికొకరు అలా అసలు థాట్ రానేమో. ఎన్ని బాగుంటాయి, అన్యోన్యంగా ఉంటే, క్యూట్గా ఉంటే, ఒకళ్ళిద్దరికి ఓవర్గా అనిపించినా రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అర్థం చేసుకుని ట్రై చేస్తారు. దాని తర్వాత మాట్లాడిన మాటల వల్ల రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒకళ్ళిద్దరు అందరూ ఒక సైడ్ ఉంటారు. నా ఒపీనియన్ అయితే ఇది, ఈ ఇష్యూలో రాంగ్ అది అలా మాట్లాడటం. మీరు చెప్పండి మీ ఒపీనియన్ ఏంటన్నది. నెక్స్ట్ భాను అన్న, ఎన్ని రోజులు మనం ఎక్స్ప్రెస్ చేయిందే కదన్నా చేస్తున్నాం, మేము కదా అదే చెప్తున్నాం అంటే, హరీష్ గారు మీకు సంబంధం ఏంది? మీకు సంబంధం లేదు, ఇది నేను మాట్లాడుకుంటున్నాం సార్. లాజికల్గా రైటే సార్, మీరు వాళ్ళు మాట్లాడుకున్నారు కానీ, బట్ తోటి వ్యక్తులుగా, తోటి కంటెస్టెంట్లుగా వాళ్ళకు కూడా వాళ్ళు అనుకున్నది షేర్ చేసుకుని హక్కు ఉంటుంది కదా. నేను అక్కడ ఉండి సమాధానం చెప్పేవాడిని గట్టిగా, ఇది నా ఇష్టం పై నేను మాట్లాడుతున్నాను, నీతో చెప్పట్లేదు, వేరే వాళ్ళతో చెప్పుకున్నాను, వాళ్ళ అన్నాను పిలిచానని, ఏంది ఇది అని చెప్పి ఒక ఒపీనియన్ చెప్పనీరా. నెక్స్ట్ కళ్యాణ్,
భాను వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే కళ్యాణ్ అరే నువ్వెందుకురా మాట్లాడుతున్నావు, నువ్వు అలా ఇప్పుడు మాట్లాడుకు, నామినేషన్లో చూపిద్దాం, నేను బరాబర్ నామినేట్ చేస్తాను, నేను మాట్లాడేటప్పుడు అసలు ఆ మనిషే లేడు, కళ్యాణ్ షేర్ చేసుకుంటున్నప్పుడు వెళ్ళిపోతారు వీళ్ళు, లేడు నాకు ఎంత ఇదిగా ఉంటుంది అది ఇది అని చెప్పి అది హరీష్ గారికి ఫస్ట్ వీళ్ళు ఏమంటారంటే నెక్స్ట్ మీరు స్టార్టింగ్ ఎందుకు వెళ్ళిపోలేదు, మీకు నచ్చకపోతే స్టార్టింగ్ అనిపించకపోయి ఉండొచ్చు, కానీ వీళ్ళు షేర్ చేసుకుంటున్నప్పుడు అనిపించి ఉండొచ్చు, అప్పుడు చెప్పడంలో తప్పలేదు, నేను దాన్ని ఫస్ట్ ఎందుకు చెప్పలేదు అన్న విషయం తప్పు పడుతుంది, దాన్ని పక్కన పెట్టండి, ఇప్పుడు చెప్పిన తర్వాత ఓవర్గా మాట్లాడటం తప్పు పడుతున్నా, కొట్టేస్తా పీకేస్తా అన్నది తప్పు. సో దాని తర్వాత హరీష్ గారు సిద్ధు మాట్లాడుకుంటూ ఉంటారు, నేను ఎందుకు ఊహించుకోవాలంటారు, ఊహించుకోవడమే కదా సార్ ఏముంది ఇందులో అంటే, లేదు నా పాయింట్ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను అనగానే, సార్ ఏదో ఒకరోజు జరగాల్సిందే కదా అని సిద్ధు అంటే అనగానే అప్పుడు జరగనండి అప్పుడు చూసుకుందాం అనుకుంటారు. ఈ లోపల సోనియా ఉంటుంది, అంటే ఎనీ రియాలిటీ షోలో ఏదో ఒక ఫార్మాట్ ఉంటుందండి, అది మనం ఫాలో అవ్వాలి కదా అంటే జానీ వచ్చి అన్న అని చెప్తా అంటే, అసలు మీరు మాట్లాడుతూ నాతో ఎందుకు డిస్కస్ చేస్తారు, మీరు వాళ్ళతో డిస్కస్ చేసుకోండి, ఆయన అడిగాడు నేను సమాధానం చెప్పి అయిపోయింది, అసలు మీరు ఎందుకు మధ్యలో వస్తున్నారని చెప్పి ఇక్కడ చిన్న గొడవ అయింది. జాన్ అండ్ భాను వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఈయనేమో లేచి వెళ్ళిపోతూ ఉన్నారు, నేను మాట్లాడిన మీతో అని చెప్పి, సో నేను టాలరేట్ చేయలేక వెళ్ళిపోయాను నేను ఎన్నిసార్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. దాని తర్వాత ఫస్ట్ వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు ఎన్ని క్వశ్చన్లు అడిగారు అనమాట, నాకు ఎప్పుడు అనిపిస్తా చెప్తాను, అసలు మీకెందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నా భార్య లాస్ట్ రోజు అయితే నేను ఏంటని చెప్పాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, మీరు ఎవరు అది అని చెప్పి ఇక్కడ పెద్ద ఆర్గ్యుమెంట్ అయ్యింది, అయిపోయింది. దాని తర్వాత నాకు ఎంటైర్ థింగ్లో నాకు ఎవరిని చూస్తే బాధ అనిపించింది అంటే హరిత గారికి కూడా సేమ్ ఒపీనియన్ ఉంటే ఓకే, ఓన్లీ హరీష్ గారికి అలా అనిపించింది కాబట్టి హరిత గారు అడ్జస్ట్ అయ్యారా అని నాకు అలా అనిపించింది. హరిత గారికి కూడా చెప్పాలి అంటే మా ఆయన ఇట్లా చెప్తుంది, లాస్ట్ రోజు ఏం చెప్పాలనుకుంటున్నాడు మా ఆయన, నాకు ఎనాలని ఉంది, ఇప్పటివరకు చెప్పంది ఏదైనా ఉందా, ఎక్స్ప్రెస్ చేయింది ఏదైనా ఉందా, నాకు ఎలా అని అనిపిస్తుంది కదా. సో లేదు వాడికి అనిపించలేదంటే మనం ఏం చేయలేము, దట్స్ ఓకే. అంటే కొన్నిసార్లు హస్బెండ్ని సపోర్ట్ చేస్తే వైఫ్స్ ఉంటారు కదా, సో అలాగే ఇంక అనుకోవడం లేదు, నిజంగా సపోర్ట్ చేసినా ఓకే, మనకేం ప్రాబ్లం లేదు అన్నది అందులోంచి. నెక్స్ట్ హరీష్ గారు నా ప్రాణమే లేనప్పుడు నేనెందుకుంటా, నేను వెళ్ళిపోతా అది అని చెప్పి ఆయన కొద్దిగా ఇంకా లోపలికి వెళ్ళారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ సోనియా గారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ సోనియా గారు సిద్ధు గారు వీళ్ళందరూ కూర్చున్నప్పుడు లవ్ గురిని చెంప పగల కొడతా అది రాంగ్ అని చెప్పింది అమ్మాయి. చూడటానికి కొద్దిగా పూకీలా కనిపిస్తుంది కానీ తింగర్లా కనిపిస్తుంది కానీ పాయింట్స్ మంచిగా మాట్లాడుతుంది అమ్మాయి. సో అది రాంగ్, ఆ పాయింట్ రాంగ్ అని చెప్పి, సో ఎందుకంటే మిగతాది వాళ్ళ ఇష్టం, మేము చెప్పలేము మాకు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది అంటే మా ఇష్టం, రాంగ్ అంటే నటరాజ్ మాస్టర్ వేసి మేము ఇంకోసారి లవ్ చేసుకుంటాం చెప్పుకుంటాం అని చెప్పి మళ్ళీ ఈసారి రెడ్ రంగు వేసుకొని ఆయన ఎంజాయ్ చేస్తారు దాన్ని. నెక్స్ట్ హరీష్ గారు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి పేరు మధ్య డిస్కషన్ జరుగుతుంది. నువ్వు ఊహించుకొని మాట్లాడతావా అంటే ఇదే లాస్ట్ అని చెప్పి మాట్లాడతావా, నువ్వు లేవు అని చెప్పి నేను అసలు అలా ఊహించుకోగలనా, సారీ ఫార్మాట్ అంటే నాకు గౌరవం ఉంది కానీ నీకు మించింది మాత్రం ఏది కాదు, రైటే సార్ అలా ఊహించుకోలేరు, మించింది ఏది కాదు, కరెక్ట్ ఇదంతా కరెక్టే, ఆ మాటలు ఒకటే కొడేత్తాలా అయ్యి ఒకటే రాంగ్. నెక్స్ట్ లవ్ గురి అంటే ఎలా ఉండాలి, ఆరితేరు ఉండాలి, లవ్ విషయంలో గురువులా ఉండాలి అని. సార్ ఇక్కడ లవ్ గురి ఎలా ఉండాలి మీరే చెప్పి, బిగ్ బాస్ ఎలా ఉండాలి మీరే చెప్పి, యాంకర్ షో హోస్ట్ ఎలా ఉండాలి మీరే చెప్పి, ఏంది సార్ ఇది, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు సార్, మనకు నచ్చినట్టు మనం ఉండాలి, వాళ్ళు ఇలా కాదు ఇలా ఉండాలి, మీకు నచ్చినట్టు ఎందుకు సార్ ఉండాలి నాకు అర్థం కాదు, ప్రతిసారి మీకు నచ్చినట్టు ఉండాలని రుద్దుతారు, ఆయన అలాగే చేస్తారు, జాకెట్ ఇచ్చేయాలి, ఫోన్ పాస్వర్డ్ చెప్పుకోవాలి, మీరు చేసినవన్నీ వాళ్ళు చేయాలా, మీకేదో నాకు తెలిసి హరీష్ గారికి ఏదో కాన్సెప్ట్ వచ్చి ఉంటుంది, ఇలా లవ్ గురి ఇలా అడిగితే బాగుంటుంది కదా అని చెప్పి, ఆయన వేరే రకంగా అడిగితే ఇలా కాదు ఇదే కరెక్ట్ నాకు అనిపించింది కరెక్ట్ అని థాట్లో ఉన్నట్టున్నారు, కష్టం. నెక్స్ట్ ప్రాణం అని తెలిసాక అది లేనప్పుడు నేను ఎలా ఉంటాను అంటే, హరిత గారి ప్రాణం తెలిసాక నేను ఎలా ఉంటాను, ఎన్నిసార్లు కోపం వచ్చినా విడాకులు అని చెప్పి మాట్లాడుకున్నా, ఏదైనా సరే ఏ రోజైనా గడప దాటినిచ్చానా, సో ఎందుకు బయటికి వెళ్ళనివ్వలేదు అయ్యని చెప్పి, సో వాళ్ళకి ఏదో ఆర్గ్యుమెంట్స్ అయ్యి గొడవ అయినప్పుడు విడాకులు కూడా ఇచ్చుకుందాం అనుకున్నప్పుడు గడప దాటి వెళ్ళనిచ్చానా అయ్యి అని చెప్పి అలా ఏదో ఇంకా పర్సనల్గా మాట్లాడుకుంటున్నారు అనమాట. కేవలం కన్నీళ్ళు ఆపుకుంటున్నానని చెప్పారు, సారీ కన్నా నిన్ను బాధ పెట్టుంటే, సో నేను బాధ పెట్టాలని లాగలేదు, ఇది నా పర్సనాలిటీ నీకు తెలుసు కదా అని. ఎస్ సార్ ఇది మీ పర్సనాలిటీ రైటే, అట్ ద సేమ్ టైం మీ వైఫ్కి ఒక పర్సనాలిటీ ఉంటుంది, ఆ సిచ్యువేషన్లో నాకు నచ్చలేదురా నీకేమనిపిస్తుంది అంటే ఇట్స్ ఓకే అండి ఇందులో ఏముంది చెప్పుకోవడం అంటే, అవునా ఆలోచిస్తాను చెప్తాను, లేదంటే కన్విన్స్ చేయటం, అంతేగా నాకు అనిపించింది కానీ మా ఆడి మీద రుద్దేసి వెళ్ళిపోతే ఇందులో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కాదు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ కూడా లేదు, మ్యాడ్ వరకు వెళ్ళాల్సిన నెసిటీ కూడా లేదు, నా పాయింట్ ఇది. దేవుడు వచ్చి క్వశ్చన్ అడిగినా సరే నేను యుద్ధమే చేస్తా ఈ విషయంలో అది అని చెప్పారు, ఓకే దట్స్ ఓకే. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయితే మనం ఏం చేస్తాం చెప్పండి, క్యూటీ పైస్ చిన్నులు గున్నులు మళ్ళీ ఫార్వర్డ్ చేసుకున్నాం, అంతే సింపుల్ ఈజీ పీజీ అది. అమ్మా వెళ్ళాం మావా నా వల్ల కాలేదు మావా ఏదో చెప్తా ఉంటారు. ఫ్యాన్స్ ఎవరైనా అట్టయితే సారీ మీకు బాగుండొచ్చు కానీ నాకు అవన్నీ కొద్దిగా ఇదిగా అనిపిస్తాయి,
మళ్ళీ నేను ఎక్కడ అలా అయిపోతానని కొంచెం భయం వేస్తూ ఉంటుంది నాకు. నెక్స్ట్ అంతా అయిపోయింది. లవ్ గురు గారు వచ్చారు. మాటలు అనేవి పంచుకోవాలి. బాధలు అనేవి డబ్బులు అనేవి పంచుకుంటే తరుగుతాయి, ప్రేమలు అన్నవి పంచుకుంటే పెరుగుతాయి. అలా అని చెప్పి అందరికీ ప్రేమలు పంచకండి. మీ కుటుంబ సభ్యులకి, మీ భార్యకి, వాళ్ళకే పంచండి. బయట ఇళ్ళకి వాళ్ళకి పంచారనుకో అది పెంట అవుతుంది, ప్రేమ అవ్వదు. సరేనా? సో ఇదేం చెప్తున్నారంటే మాటలు అనేవి పంచుకోవాలి. బాధలు లోపల దాచుకొని మౌనం భరిస్తున్నారు. పార్ట్నర్స్ ముందు అలా మాటలు ఇలా అన్నీ పంచుకుంటా ఉంటే ఎంత మీ మనసులు తేలిక పడినాయి చూడండి. ఇప్పుడు మీరు చూడండి, గాల్లో తేలుతున్నట్లేదు. దిగండి మరీ ఎక్కువ పని చేసుకున్నారు, కొంతమంది ఎగిరిపోతున్నారు గాల్లో. చూడండి, ప్రేమను వ్యక్తపరచడానికి రేపటి వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. కబీర్ దాస్ గారు ఏం చెప్పారు? కల్ కరేసో ఆజ్ కరేసో అబ్బా అన్నారు. రేపు చేయాల్సింది ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చేయన్నారు. సో ప్రేమను పంచుకోవడానికి రేపు ఎల్లుండని కాదు, ఇప్పుడు ప్రేమ అనిపిస్తుంది ఇప్పుడు పంచు. మీరు అట్లా చెప్పారనుకో బుద్ధులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ. అలా ఉంది పరిస్థితి. సో మీ మాటలు మీ పార్ట్నర్స్కి కాదు, నా మనసుకి కూడా హత్తుకున్నాయి. జాగ్రత్త గురువుగారు, హార్ట్ అటాక్లు అన్నీ వస్తాయి, ఫ్యూచర్లు మాటలు ఎక్కువైపోతూ ఉంటాయి. నెక్స్ట్ నోకరాజు గారు లోపల హరిత హరీష్ గారు ఉంటే నోకరాజు గారు అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత జానుబాను గారిది యానివర్సరీ అన్న రావాలి అనగానే హరీష్ గారు విష్ చేసామని చెప్పు, బాటమ్ ఆఫ్ ద హార్ట్ రాలేమని చెప్పారు కదా ఇందాక. విష్ చేశారు, బాటమ్ ఆఫ్ ద హార్ట్ విష్ చేశారు కానీ రాలేరు. అంటే కవర్ అయిపోయినాయి రెండు. ఏదో నామకే వాస్తే విష్ చేశాను కాకుండా గట్టిగానే విష్ చేస్తారు బాటమ్ ఆఫ్ ద హార్ట్, కానీ రాలేరు అనమాట. ఎందుకు? అది పక్కన పెట్టి ఇది పక్కన పెట్టి రెండు వేరు వేరు విషయాలు కదా, రాలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు, వాళ్ళతో కూడా ఇష్యూ అయింది కాబట్టి. నెక్స్ట్ హరీష్ గారు, తను లేదన్న ఊహే నేను ఊహించుకోలేను. ప్రెషర్ కుక్కర్ ఎలా ఉంటుంది? ప్రెషర్ కుక్కర్ పెట్టేగానే సీటీ వచ్చేస్తారా, అది మంటలకి ఇచ్చిన తర్వాత ప్రెషర్ బిల్డ్ అయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ వస్తుంది, కుక్కర్ విజిల్ వస్తుంది. ఇందాక నేను చెప్పాను కంపారిజన్ ఇలాంటివి అనమాట, ఊహించుకోండి. సో అలా ప్రెషర్ బిల్డ్ అయిందని, అందుకని ఫస్ట్ ఎందుకు చెప్పలేదంటే అలాగా. సో లావాలాగా ఉంది, నాకు కొన్ని మాటలు కూడా వినిపించలేదు. ఆ రకంగా ఆయనకి అప్పుడు కాకుండా తర్వాత అనిపించిందంట. నెక్స్ట్ మళ్ళీ ఉదయం అయింది, మళ్ళీ మన ప్రేమ గురువు గారు, హలో లవ్లీ కపుల్స్, ప్రేమోదయం. వాయిస్ వచ్చినప్పుడల్లా అనిపిస్తుంది, మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందో సేమ్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నా వాయిస్ మీకు కొంచెం బెటర్గా అనిపించండొచ్చు. అయినో మీరు నన్ను ఇష్టపడతారు, లవ్ చేస్తారు, నేనంటే మీకు లైకింగ్ ఉంది కాబట్టి, నాట్ ఇన్ ఏ బ్యాడ్ వే, గుడ్ వే. మీకు నేనేం మాట్లాడి కొద్దిగా నచ్చుతుంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి. కానీ లవ్ గురు గారు అంటే మనకు కొత్త కదా, ఇప్పుడు పరిచయాలు పెంచుకుంటున్నాం, టైం పట్టింది. కనీసం 10 ఎపిసోడ్లోనే ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి, డైజెస్ట్ చేసుకోవడానికి, కడుపులో తిప్పకుండా ఉండటానికి టైం పట్టింది. ప్రేమోదయం, ప్రేమలో ఎగువ లేనప్పుడే నేను అన్న భావన ఆగిపోతుంది, మనము అన్న భావన కలుగుతుంది. అందుకనే మీకు స్టార్టింగ్లో ఈగోలన్నీ పక్కన పెట్టి లైక్ కొట్టమన్నా. ఎందుకంటే ఈగో ఉంటే ఆ లైకులు ఉండవు, లైకులు లేనప్పుడు మీరు ఉండరు. లైకులు ఉండాలి, ఆ లైకుల్లో మీరు ఉండాలి. సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఆ సబ్స్క్రైబర్స్లో మీరు ఉండాలి. సో అందుకనే ఈగో లాంటివన్నీ తీసి పక్కన పెట్టేయండి, ఫ్రీగా ఉండండి, తేలిపోతారు గాల్లో. మనం అన్న భావన పెరుగుతుంది. నేను మీ ప్రేమ గురువుని సార్. డైలీ ఇలాంటిది ఏదైనా కొటేషన్స్ ఏమైనా పెట్టేటట్టయితే చెప్పండి సార్. ఆ పార్ట్ కింద ఇచ్చేసారంటే ఈ పలా నుంచి పలా, అది కూడా మేము స్కిప్ చేసేస్తాం. కొటేషన్స్ అయితే మళ్ళీ మీరు ఏం చెప్తారు తెలియక నేను మొత్తం వినాల్సి వస్తుంది, తిప్పుతుంది ఆ టైంలో నాకు. నెక్స్ట్ సిద్ధు సోనియా వాళ్ళు పూర్తిగా మామూలు పని చేసుకోవాలి. ఆ కెమెరాలతో ఆడితో ఇటుతో ప్రేమ గురువునే ఆవిడ రమ్మంటుంది, నేను పక్కన పెట్టుకుని వాళ్ళని రమ్మంటా అని చెప్పి ఈయన. సో వీళ్ళ మామూలుగా లేదు, బాగుంది. నెక్స్ట్ సెకండ్ ఛాలెంజ్ నోటీస్ వచ్చిందనమాట. సెకండ్ ఛాలెంజ్ కోసం అంజలి గారు తీసుకొచ్చారు. ఉన్న కపుల్స్లో 3 టీములుగా ముగ్గురు చొప్పున అవ్వాలి. అంటే 10 మంది ఉన్నారు. 3 టీమ్స్ అంటే ఒక్కొక్క దాంట్లో 3 టీంలు ఉంటే 3 టీంలు, ఒక్కొక్క టీంలో 3 కపుల్స్ ఉంటే ఎంత అవుతాయి? 9 కపుల్స్ అవుతాయి, 9 కపుల్స్ అవుతాయి. అంటే ఒక కపుల్ మిగిలిపోతారు. అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోయారు షో, ఆ గేమ్ నుంచి, ఆ ఛాలెంజ్ నుంచి. సో అది ఎవరవుతారు అని చెప్పి డిస్కస్ చేసుకున్నారు. అక్కడికి వీళ్ళు డిస్కస్ చేసుకునే టైంకి ఈ తీసుకొచ్చి బయట గార్డెన్ ఏరియాలో అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకునే టైంకి 2 కపుల్స్ మిస్సింగ్. ఒకటి హరిత హరీష్ గారు మిస్సింగ్, నెక్స్ట్ మహేష్ గారు వాళ్ళు మిస్సింగ్. మహేష్ గారు, శాండ్రియా గారు వాళ్ళు మిస్సింగ్. అయితే వీళ్ళు చదివేసుకొని మనం ఉంది అక్క, నువ్వు నేను ఉందని సిద్ధు అంజలి వీళ్ళు డిసైడ్ అయిపోయారు అనమాట. అలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే హరిత హరీష్ గారు, సో నోకరాజు వెళ్ళి నేను అందరినీ తీసుకొస్తాను చెప్తారు, ప్రియాంక గారు చెప్తారు, అందరిని కూర్చోబెట్టి చెప్పాలి అది ఇది అని చెప్తే నోకరాజు గారు వెళ్ళి హరిత హరీష్ గారిని వాళ్ళు తీసుకొచ్చుంటున్నారు. మనకు కట్ చేశారు. ఇక్కడ శివ మాట అంటాడు, మనందరికీ తెలుసుగా ఆ కప్పులు ఎవరు, మిగిలిపోయే కప్పులు ఎవరన్నది అని. సో శివ అనుకున్నది, నేను అనుకున్నది ఒకటే, ఏంటంటే మ్యాక్స్ టు మ్యాక్స్ హరిత హరీష్ గారు మిగిలిపోతారేమో అనుకున్నాను నేను. బట్ అలా జరగల. అదే విధి వైపరీత్యం అంటే. సో చాలా డిస్కషన్స్ అయినాయి ఇక్కడ. సోనియా, సిద్ధు, అంజలి గారు, నెక్స్ట్ పవన్ గారు, వీళ్ళు ఒక టీం, వీళ్ళతో పాటు
వాసంతి గారు కళ్యాణ్ గారు కూడా వాళ్ళని కూడా ఒక టీంలో అనుకుంటే ఇక్కడ సోనియాకి డౌట్ వచ్చింది ఏంటంటే కళ్యాణ్కి ఇష్టం లేదేమో, సో కళ్యాణ్ వేరే వాళ్ళకి సైకి చేస్తున్నట్టుంటే అక్కడ డిస్కషన్ జరిగింది. సో ఆ అమ్మాయికి చెప్తారు, వాసంతి గారికి చెప్తారు, మీరు వెళ్ళో సార్ మాట్లాడండి, కళ్యాణ్తో కూడా మాట్లాడి మాకు చెప్పు ఏ విషయం అంటే, లేదు కళ్యాణ్ కూడా ఒకటే లేదు నేను గమనించాను సార్ మాట్లాడండి అని చెప్పి వాళ్ళ డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. ఇంకో సైడ్ నోకరాజు గారు ఏమో జానుబాను వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళతో ఓకే అనుకుంటారు, ఇంకొక టీం కావాలి, మీ అందరికీ ఓకే అని అడుగుతుంటారు. అదేంటి జానుబాను అంటే మనం అనుకున్నాం కదా అంటే, లేదు అందరిని అడగాలి కదా అన్నట్టు ఆయన. ఈ లోపల హరితారీష్ గారు మేము కూడా ఉంటే వాళ్ళ ముగ్గురు టీం అయిపోయారు, వీళ్ళ ముగ్గురు టీము, వాళ్ళ ముగ్గురు టీము, రెస్ట్ సంధ్య గారు వాళ్ళందరూ ప్రియాంక గారు, సంధ్య గారు, ఇంకో టీం ఎవరు మిగిలిరబ్బా మర్చిపోయాను, వాళ్ళొక టీము. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత మిగిలిపోయింది ఎవరు అంటే అటు తిరిగి మహేష్ గారు, శాండ్రియా గారు, వీళ్ళు మిగిలిపోయారు. వాళ్ళు మిగిలిపోయేవాటికి ఇంకా మహేష్ కొంచెం ఇక్కడ ఒక ఇష్యూ రైజ్ చేశారు అనమాట. మేము లేనప్పుడు మీరు ఆ లెటర్ అలా ఓపెన్ చేశారు, ఐ డోంట్ నో ఇది ఫెయిరా కాదా అని చెప్పంటే కరెక్ట్ పాయింట్. అందరినీ కూర్చోబెట్టి లెటర్ ఓపెన్ చేయాలి. లెటర్ ఓపెన్ చేయలేదు. అంజలి గారు అంటే ఫస్ట్ టైం కదా నాకు తెలియదు, నేను ఓపెన్ చేసేసానని. సో అప్పుడు మహేష్ ఏం చెప్తారంటే నెక్స్ట్ టైం ఇలా లెటర్ ఓపెన్ చేయగానే అందరికి సంబంధించి అందరినీ కూర్చోబెట్టాక అప్పుడు మాట్లాడు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి ఆ డిస్కషన్లో ఉంటే డైనమిక్స్ అనేది చేంజ్ అయిపోవచ్చు, చెప్పలేం. సింపుల్గా పెద్ద డిస్కషన్ అవ్వకుండా ఒక పేరు బయటికి వెళ్ళిపోయింది సింపుల్గా. అదే మన బిగ్ బాస్ అయితే కూర్చోబెట్టి మీరు ఎవరి పేరుతో ఉండకుండా రీజన్స్ చెప్పండి, అది ఇది ఏదో చెప్పేవాళ్ళు. ఇవన్నీ ఒకవేళ పక్కన శ్రీమికు ఉన్నా ఏదో చెప్పేది. సింపుల్గా వెళ్ళిపోయి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారన్నది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పాయింట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఛాలెంజ్ ఆడకపోతే పాయింట్స్ అన్ని నుంచి వస్తాయి, అది ఆలోచించాలి కదా. ఆ పాయింట్ మిస్ అయిపోయారు వీళ్ళు. నాకు అది బాధగా అనిపించింది. శాండ్రా గారు చెప్తారనమాట, పర్సనల్ అయితే ఇచ్చేసేయండి, లేదనుకుంటే అందరిని కూర్చోబెట్టి చెప్పండి అని చెప్తారు. దాని తర్వాత సంధ్య గారు అండ్ బిట్టు గారు వాళ్ళ మధ్యలో ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సంధ్య అంటే బిట్టు ఏమంటారంటే ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళతో మనం టీం ఫామ్ చేసుకుందాం అంటారు. అరే వాళ్ళతో అలా మిగిలిపోతే మీరు మిగిలిపోతారు చివరికి. సంధ్య కరెక్ట్గా చెప్తుంది. సంధ్య గారు ఏమంటారు, లేదు మనం కూడా పార్టిసిపేట్ చేయాలి, మనం కూడా టీం ఫామ్ చేయాలి అని చెప్తే, మరి బిట్టు గారు సెటరికల్గా అన్నారా సీరియస్గా అన్నారా నాకు అర్థం కాలేదు. కానీ నెక్స్ట్ నుంచి నిన్నే ఫాలో అయిపోతా అన్నారు. అమ్మాయిలు లిక్కిచ్చింది, అక్కడ మనకు కట్ చేశారు. ఇది ఎపిసోడ్లో జరిగింది. రేపు మనకంటే రేపు వచ్చే ఎపిసోడ్, నెక్స్ట్ ఎపిసోడ్ 6లో ఛాలెంజ్ ఏంటి, ఎవరు ఎన్ని పాయింట్లు గెలుచుకున్నారు, ఎన్ని లెవెల్స్ ఆఫ్ ఛాలెంజ్ ఉంది, ఏం జరిగిద్ది ఏంటి అన్నది రేపు మనకు తెలిసిద్ది. అది జరిగిందనమాట. కొద్దిగా నాకు ఆ పార్ట్ అంతా చెప్పాను కదా, ఇలాంటివన్నీ ఉంటాయి. మీరు వ్యక్తపరచండి, మీరు తెలియపరచండి, మీరు ఆ టైంలో ఎట్లా ఫీల్ అయ్యారు, మీ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసుకున్నారు, ఇలాంటివి చెప్పండి. ఇలాంటివన్నీ మీకు వచ్చిన క్రిటికల్ ఇదేంటి, పెద్ద గొడవ ఏంటి, సో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. మన ఆ టైంలో ఏం చేయాలి, ఫార్వర్డ్ చేసుకోవాలి కొద్దిగా. అప్పుడు మనం అంటే కొంచెం క్రింజ్ అన్న ఫీలింగ్ రాకుండా కొద్దిగా ఏదో కొన్ని మంచి పాయింట్లు ఉన్నాయి, మంచివి ఉన్నాయి, కొన్ని గొడవలు అవుతున్నాయి, అవన్నీ ఉన్నాయి. అంటే గొడవలు లైక్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నా. సో అలా మంచి పాయింట్స్ ఉన్నాయి. అదర్వైజ్ నెక్స్ట్ ఇప్పుడు కొన్ని లీక్స్ చెప్తున్నాను. నాకు ఒక పోల్ పెడతాను నేను యూట్యూబ్లో కూడా, లీక్స్ చెప్పాలా వద్దా అన్న దాని మీద. ఏమవుతుందంటే చెప్పకపోతే కొంతమంది దాన్ని క్రిటిసైజ్ చేస్తుంది, తీసుకురావాలి, ఈగో వస్తుంది నాకు. ఏంటి అంటే ఎంత లవ్ గురువునైనా నాకు ఈగో ఉంటుంది. ఏంటంటే నీకు తెలియదు అందుకే నువ్వు చెప్పట్లేదు. లాస్ట్ టైం ప్రియాంక వెళ్ళినప్పుడు నీకు చెప్పాలా ఫస్ట్, ఎందుకంటే సర్లే పోతుందేమో, ఆ ఉత్సాహం పోద్దేమో ప్రియాంక గారి ఫ్యాన్స్కి అని చెప్పి నేను చెప్పాలా. తర్వాత కొంతమంది మెసేజ్ చేసినాను, రచ్చగా నీకు తెలియదు, ఏ గుడ్డు తెలియదు అన్నట్టు. చెప్తేనేమో చెప్పానని చెప్పి మళ్ళీ కొంతమంది మెసేజ్ చేస్తారు, చెప్పకపోతే నేను తెలియదు అని చెప్పి నన్ను రెచ్చగొడతారు. నన్ను ఏం చేయమంటారు? సో పోల్ పెడతా, ఒకే ఒక పోల్ పార్టిసిపేట్ చేయండి, అప్లోడ్ చేయగానే పెడతా. లీక్స్ చెప్పాలా వద్దా అన్న దాని మీద. ఎక్కువ మెజారిటీ దేనికి వస్తే నేను కంటిన్యూ చేస్తాను. ఇంకా మీ ఇష్టం, మీరు డిసైడ్ చేయండి. సో ఇప్పుడు నేను కొన్ని లీక్స్ చెప్పబోతున్నా, 2 లీక్స్. మీకు వద్దు అనుకుంటే వీడియోని కట్ చేయండి. కట్ చేసే ముందు లైక్, సబ్స్క్రైబ్, సరేనా బుజ్జి కనులు, చిన్నులు గున్నులు. అది ఒకవేళ వద్దు మేము వింటాం అనుకున్న వాళ్ళు వినండి. ఫస్ట్ది ఏంటంటే మనం ప్రియాంక గారు, శివ గారు ఎలిమినేట్ అయిపోయారు అనుకున్నాం కదా. నేను వీళ్ళు ఎలా ఎలిమినేట్ అయిపోయారా అనుకున్నాను. ఎందుకంటే మా టీవీతో ఉంటారు, అందరితో సఖ్యంగా ఉంటారు, గట్టిగా ఆడతారు, వీళ్ళకి పాయింట్లు వస్తాయి కదా, వీళ్ళు అంత ఈజీగా ఎలా ఎలిమినేట్ అయిపోయారు అనుకున్నాను నేను. తెలిసింది ఏంటంటే శివకి ఒక ఇంజరీ అయిందంట. ఇంజరీ అయ్యి కూడా 1 రోజులు ఉన్నాడు, కానీ ఇంకా పెద్దదైపోతుందంట, సర్వైవ్ అవ్వలేకపోతున్నారంట. సో అందుకని ఆ పేరు సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యారు, అది జరిగింది. సో వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం తక్కువ. కొంతమంది రీఎంట్రీ అనుకుంటున్నారు, కానీ అంటే వైల్డ్ కార్డ్గా మళ్ళీ అనుకుంటున్నారు కాబట్టి తక్కువ. అది ఇప్పుడు ఇంకొక షాకింగ్ ఎలిమినేషను. అదేంటి అంటే అంజలి గారు అండ్ పవన్ గారు ఎలిమినేట్ అయిపోయారు. నా ఇన్నర్ ఫీలింగ్ చెప్పనా, హ్యాపీ నేను. ఎందుకంటే కొద్దిగా వాళ్ళ మధ్యలో కూడా డిస్టర్బెన్స్ బయటికి వెళ్ళి సాల్వ్ అయిపోతాయి. ఇక్కడ ఉంటే కొద్ది పెద్దవైపోయే అవకాశం కూడా ఉంది. పైగా షో చూసి మనం ఏదో మాట్లాడి ఎవరో కామెంట్ చేసి వాళ్ళ ఇంట్లో ఇల్లు మెసేజ్ చేసి ఏదైనా ఈ అవకాశం ఉండొచ్చు. కొద్దిగా మనం ఎంత లిమిట్గా మాట్లాడినా కొంతమంది ఏదైనా వాళ్ళ చుట్టాలని అనేసి ఎందుకు. సో ఏదైనా ఇష్యూ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతేనే బెటర్. మరి వాళ్ళు ఎలా వెళ్ళారు అన్నది మన తర్వాత తెలిసింది. ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మరి తర్వాత ఛాలెంజెస్ ఓడిపోయారా ఏంటని తెలియాలి. అంటే వాళ్ళది 5th ఎలిమినేషన్ ఏదో నాకు తెలిసి, అంటే 5th ఎలిమినేషన్ అనుకుంటా, 5th పేరు కింద ఎలిమినేషన్. 2 వైల్డ్ కార్డులు ఎంట్రీ అయినాయి. సో నిన్న మనం మాట్లాడేసుకున్నాం దాని గురించి. అది అప్డేట్స్ అనమాట, లీక్స్ అనండి, అప్డేట్స్ అనండి, అది సంగతి. సో ఇది ఎపిసోడ్ 5 రివ్యూ. ఈ లవ్ గురు
ఓకే, సాటిస్ఫైడ్. ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. ఎందుకన్నా మనం ఏం స్టాండప్ కమెడియన్స్ కాదు కదా, ఏదో ట్రై చేసాం. నచ్చిందా లైక్ ఇట్, ఎంకరేజ్ చేయండి. నచ్చలేదా ఇట్స్ ఓకే. ఉగాది రోజు మనం ఏం తిట్టుకోవద్దు, కొట్టుకోవద్దు, ప్రశాంతంగా ఉందాం. హ్యాపీగా ఉగాది కొత్త సంవత్సరం, మన తెలుగు సంవత్సరం చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. నేను కూడా ఇప్పుడు వెళ్ళి కొంచెం స్నానం ఇవన్నీ చేసుకొని పూజ చేసి, ఆల్రెడీ పూజ చేశారు, కొంచెం ఉగాది పచ్చడి తిని అన్ని రుచులు సంవత్సరం పొడుగున అనుభవిద్దాం. అసలుకే నా రాశిఫలంలో ఏదో June 2 దాకా బాగానే ఉంది, June 2 నుంచి కరెక్ట్గా బిగ్ బాస్ వచ్చే టైంకి గురువు గారి హ్యాండ్ ఇచ్చి ఫస్ట్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయారు ఏదో చెప్తున్నారు. అప్పుడే భయం పుట్టిస్తున్నారు, దడ పుట్టిస్తున్నారు. పైగా ఆదాయం 5, వ్యయం 11 అంట. వచ్చేది తక్కువ, వెళ్ళేది ఎక్కువ. ఎనీవే చలో, వన్స్ అగైన్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.